రెడిక దేశంలో ఏ రాష్ట్రానికి యూరియా కొరత లేదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం యూరియా కొరత ఎందుకు వస్తుందని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ గురించి కనీస అవగాహన లేదని, ఏ నెలలో ఎంత యూరియా అవసరం ఉంటుందో లెక్కలు చూసుకోవాలని తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 1-2 తప్పులు జరిగితే భూతద్దంలో పెట్టి చూస్తున్న మీ మూర్ఖత్వానికి ధన్యవాదాలు అంటున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సార్, ఇప్పుడు ఎరువులు వేయాల్సినటువంటి నెల వచ్చింది, కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎరువుల శాతం 30% ఇంకా పూర్తిగా రాలేదని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఫర్టిలైజర్ షాపుల దగ్గర బారులు తిరిగిన జనం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది కేంద్రం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? సో కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏ నెలలో ఎంత యూరియా ఖర్చు అవుతుంది, ఎంత అవసరం ఉంటుంది తెలియదు. అవసరం ఉంటే ముందే ఇండియన్ పెట్టి తెచ్చుకోవాలి. దేశంలో పక్కనే తమిళనాడు ఉంది, తమిళనాడులో యూరియా కొరత లేదు. కేరళ ఉంది, యూరియా కొరత లేదు. అటు పైకి పోతే వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్లో యూరియా కొరత లేదు. ఈ పక్కకు వస్తే ఇంకా వేరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల కూడా యూరియా కొరత లేదు. కర్ణాటకలో యూరియా కొరత లేదు. తెలంగాణలో ఎందుకు యూరియా కొరత వస్తుంది? ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల అంటే మంత్రులు ఏం ఆలోచిస్తున్నారు? ఆగస్టులో ఎంత యూరియా కావాలి, సెప్టెంబర్లో ఎంత యూరియా కావాలి, ఒక నెల ముందు కేంద్రం నుంచి యూరియా తెచ్చుకోవాలనేటువంటి అవగాహన లేకుండా అంతా ప్రచారం బదనాం పేపర్లలో యూరియా దొరుకుతలేదు అంటే రైతులందరూ వచ్చి లైన్లో కడతా ఉన్నారు. ఇంకా 35% రాలేదు యూరియా. ఏం చేస్తారు మరి? పోయి మంత్రి ఆడ కూర్చొని, కేంద్ర మంత్రి దగ్గర కూర్చొని తీసుకొని రావాలి కదా యూరియా. 27 రాష్ట్రాలకి సరిపోయేంత యూరియాని ఇవ్వగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఎందుకు ఇయ్యదు యూరియా? కర్ణాటకకి యూరియా ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కదా పాలిస్తుంది. తమిళనాడులో రోజు పొద్దున్నేసే మమ్మల్ని తిట్టే పార్టీ కదా పాలిస్తుంది. మరి వాళ్ళకి ఎందుకు సరిగా యూరియా పోతుంది? అంటే మీకు ఎంత కావాలి, ఎంత వ్యవసాయం జరుగుతుంది, ఎంత పెరిగింది పంట, ఎంత పొలంలో ఏ రైతు ఏం వేస్తుండే అనే విషయంలో మీకు అవగాహన లేక మీరు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటారు. మంచి జరిగితే మేము చేసినాం, చెడు జరిగితే కేంద్రం సహకరిస్తలేదు. కేంద్రం నుంచి ఎంత వాటా రావాలో ప్రతిసారి మేము విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం, కానీ ప్రతిసారి తక్కువ వాటా పంపిస్తుందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో మాతో పాటు కలిసి ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఢిల్లీకి రమ్మనుండ్రి. సోమవారం నుంచి పార్లమెంట్ నడుస్తుంది. సంబంధిత మంత్రి దగ్గర కూర్చోబెట్టి తెలంగాణకు రావాల్సినటువంటి యూరియా ఎంత వచ్చింది, ఎంత తక్కువ ఏమన్నా వస్తే మిగతా మేము ఇప్పిస్తాం. బాధ్యత విషయంలో కూడా ఆంధ్రాకి ఇచ్చింది, తెలంగాణ ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నప్పటి నుంచి కూడా మొండి చేయి చూపించింది అంటారు. ఇప్పుడు డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఓకేనా తల్లి? ఈ రాష్ట్రానికి ఉండే అవసరాలు ఈ రాష్ట్రానికి ఉంటాయి, పక్క రాష్ట్రానికి ఉండే అవసరాలు పక్క రాష్ట్రానికి ఉంటాయి. ఒక రాష్ట్రంతో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం నీకు లేదు. నీ అవసరం ఏందనేది నువ్వు అడుగు, నీకేం కావాలనో అడుగు. ఎప్పటికీ మంది మీద పడేసేటువంటి కారణాలని బంద్ చేసుకోవాలి. పక్క రాష్ట్రంతో నీకెందుకు? నువ్వు ఎదుగు అంటున్నా. నీకు భాగ్యనగరం అనేటువంటి ఒక గొప్ప నగరం ఉంది, నీకు ఒక మంచి అడ్వాంటేజ్ సిటీ ఉంది, దాన్ని పట్టుకొని నువ్వు మంచిగా ఎదుగు. ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ఏడుస్తావు? దిస్ ఈజ్ మై సజెషన్ టు ద స్టేట్ గవర్నమెంట్. ఓట్ల చోరీ అంశము చాలా హాట్ టాపిక్గా మారింది. పిక్చర్ అభి బాకీ హై సినిమా ఇప్పుడే మొదలైంది, ఇంకా చూస్తారు అంటున్నాడు. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు మొన్న ఈ మధ్యలో చాలా సినిమాలు 100 కోట్లు పెట్టి ఒకటే రోజులో సక్సెస్ అవుతాం, 1000 కోట్లు తెచ్చుకుంటామని అనుకున్నారు. అవి సక్సెస్ అయినాయో ఫెయిల్ అయినాయో నాకు తెలియదు, ప్రజలు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కూడా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ప్రజలు ఎన్నిసార్లు చెప్పారు? 2014లో చెప్పారు, 2019లో చెప్పారు, 2024లో చెప్పారు, 3 సార్లు చెప్పారు. సార్కి ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ మాట్లాడినప్పుడు మళ్ళీ చెప్తారు ప్రజలు. అంటే ఈసీ బతుకున్న వాళ్ళను చనిపోయారు అని చెప్పేసి ఓట్ల దాని నుంచి తొలగించింది, చనిపోయిన వాళ్ళను కలిసే ఛాన్స్ ఈసీ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒక కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు సార్? 140 కోట్ల మంది దేశ ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో 1-2 ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దాన్నే భూతద్దంలో పెట్టి చూపాలనుకునేటువంటి మీ మూర్ఖత్వానికి జోహార్లు. నేను ఒక చిన్న పంచాయతీలో, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 950 ఓట్లు ఉండాల్సిన ఒక కాన్స్టిట్యున్సీలో 2000 పైచీలకు ఓట్లు వస్తే నేను ఆధారాలతో సహా డోర్ నెంబర్లతో సహా ఇస్తే ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. 2 ఓట్ల గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి, అసలు ఊర్లో లేని ఇంటి నెంబర్లు ఎట్లా వస్తున్నాయి, శ్మశాన వాటికలకు డోర్ నెంబర్లు ఎట్లా వస్తున్నాయి, వీటి గురించి మాట్లాడదాం. ఇది మొత్తానికి కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి పాలన పైన అవగాహన లేకుండానే ఇట్లాంటి కేంద్రం పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తారో, ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోకుండా మీకు కావాల్సింది ఏందో కేంద్రం దగ్గర అడగండి అని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇచ్చినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో భవిత, NN న్యూస్, హైదరాబాద్.